నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు సీఎం అభ్యర్థి ఎవరు అని కూడా తెలియట్లేదు. బీజేపీ కూటమికి ప్రజలు జై కొట్టినప్పటికీ మరి సీఎం నువ్వా నేనా అన్నట్టయితే కూటమి ఉన్న నాయకులు అడుగుతా ఉన్నారు. ఏదైతే ఈ నెల 26వ తారీఖే అక్కడ సీఎం పదవి కాలం ముగియనుంది. మరి ఇంకా ఎప్పుడు అన్నట్టు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఈ 2 రోజులలో మరి సీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే రాష్ట్రపతి పాలన వస్తుందన్నట్టు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో మనం చూస్తాము, మహాయుతి అధిక విజయం ఆ కూటమి అయితే దాదాపుగా 234 సీట్లు అయితే గెలిచింది. బీజేపీ అందులో 132 స్థానాలు గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా శివసేన షిండే 57 స్థానాలు కూడా గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా ఎన్సీపీ సంబంధించి 41 సీట్లు అయితే గెలవడం అయితే జరిగింది. దాదాపుగా 234 సీట్లు గెలిచడం అయితే మహాయుతి మరి కూటమి అయితే గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా ఎంబీఏ దాదాపుగా 50 సీట్లకు మాత్రమే పరిమితమైన దాఖలాలు మనం చూస్తాం. కానీ అక్కడ సీఎం అభ్యర్థి ఎవరు అన్నది కూడా ఎవరికి కొంత రాజకీయ వర్గంలో చర్చనీయమైన ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే ఫడ్నవీస్ తను కూడా సీఎం అభ్యర్థి అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. శివసేనకు సంబంధించి షిండే తను కూడా మరి సీఎం అభ్యర్థి అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం మొన్న చూసాం, షిండే గారు ఎవరి దగ్గర అసెంబ్లీ సీట్లు ఎక్కువ ఉంటే ఎవరు గెలిస్తే వాళ్ళే సీఎం అభ్యర్థి అన్నట్టు కూడా తను చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయంగా జరుగుతూ ఉన్నాయి. శాసనసభ పదవి కాలం 26కు ఈ నెల 26న ముగియనుంది కాబట్టి కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సిందే, లేదంటే అక్కడ రాష్ట్రపతి పాలన వస్తుందని కూడా చెప్తున్నారు. కానీ ఏదైనా ఆలస్యం అయితే ఆలోపు మరి ప్రమాణ స్వీకారం జరగకపోతే మరి రాష్ట్రపతి పాలన వస్తుందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కానీ అక్కడ రాష్ట్రపతి పాలనకి ఎటువంటి ఛాన్స్ అయితే బీజేపీ కూటమి అయితే ఇవ్వదు. ఎందుకంటే దాదాపుగా అక్కడ వాళ్ళ కూటమి పొత్తులు ఏదైతే ఉన్నాయో వాటిలో ముందుకు బాగానే వాళ్ళైతే ఒక అండర్స్టాండింగ్ రావడం అయితే జరిగింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించేటప్పుడు కానీ సీట్లు గెలిచిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక ప్రణాళికతోనైతే ముందుకెళ్ళిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. మహాయుతి కూటమి అధికారంలోకి అవసరమైతే మెజారిటీ సాధించింది కాబట్టి సీఎం కుర్చీ ఎవరనేది కూటమి పార్టీల మధ్య కొంత చర్చనీయంగా జరిగినప్పటికీ కూడా మరి బీజేపీ నుండి మరి ఫడ్నవీస్ అయితే ఖచ్చితంగా సీఎం అభ్యర్థి అన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దాదాపుగా 132 స్థానాలు అయితే గెలిపించుకున్నారు. 144 స్థానాలు గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేయొచ్చు. కాకుండా అక్కడ కూటమి ఏర్పడింది కాబట్టి వాళ్ళు కూటమి ద్వారా వాళ్ళు పోటీ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఆ కూటమి శివసేన సంబంధించిన షిండే వర్గము, అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ వర్గానికి కూడా వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి మరి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతా ఉన్న విషయం అయితే మనకు తెలిసిందే. కానీ సీఎం అభ్యర్థి ఇంకా ఫైనలైజ్ అయితే కానీ సందర్భం కనబడుతుంది. కాబట్టి మరి ఒకవేళ ఈ నెల అంటే ఇంకా 2 రోజులే ఉంది, ఈ 2 రోజులలో ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా సీఎం అభ్యర్థి ఎవరు అతను ప్రమాణ స్వీకారం కూడా చేయాలి. లేదంటే అక్కడ రాష్ట్రపతి గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేసే దాఖలాలు కనబడతా ఉంది. కానీ అలాంటి ఛాన్స్ అయితే అక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే ఎవరు చేయరు. రాష్ట్రపతి పాలన అంటూ కొంత అల్చలైతే ఉన్న న్యూస్ అయితే కనబడతా ఉంది. కాకుండా స్పష్టమైన మెజారిటీ కనబడతా ఉంది. ఒకవేళ హంగు వచ్చేది ఉంటే అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటుండే, కానీ అక్కడ హంగు రాలేదు కాబట్టి క్లియర్ కట్గా మెజారిటీ అనేది అక్కడ కనబడతా ఉంది. ఏదైతే మహాయుతికి సంబంధించి ఇటు ఎంబీఏకి 2 కూటమిలు ఏర్పడాయి. అక్కడ కూటమి ఏర్పడినప్పటికీ కూడా అక్కడ ఏదైతే మెజారిటీ మహాయుతికి అత్యధిక మెజారిటీ కూడా అనలేము మనం, అత్యధిక మెజారిటీ దాదాపుగా 234 స్థానాల్లో తను విజయం సాధించిందంటే అది మహారాష్ట్రలో ఏ విధంగా బీజేపీ కూటమికి జేకొట్టిలో మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఒకవేళ సీఎం పదవి 26 తారీఖు ముగియనుంది కాబట్టి తొందరగా సీఎం అభ్యర్థిని వెలువించాలని కూడా కొంతవరకు ఈ న్యూస్ అల్చలైతా ఉంది. ఒకవేళ సీఎం అభ్యర్థిని వెలిపించకుంటే రాష్ట్రపతి పాలన నడుస్తుందని ఒక వార్త చక్కర్లు కొట్టినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఛాన్స్ కూడా రాష్ట్రపతి పాలనకైతే ఎటువంటి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే బీజేపీ కూటమి దాదాపుగా 132 స్థానాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన లీడర్ సీఎం, గత సీఎమే మరి ఇప్పుడు కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. కాకుండా ఆ వార్తలో వాస్తవాలు లేవు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉన్న విషయం అయితే కనబడతా ఉంది. మరి బీజేపీకి సంబంధించిన ఫడ్నవీస్ వాళ్ళే మరి సీఎం అభ్యర్థిగా అయితే తను వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఒకవైపు షిండే సంబంధించి తనను కూడా మరి ఒకవైపు నేను కూడా సీఎం అభ్యర్థిని అన్నట్టు కూడా కొంత వరకు గతంలో తను ప్రకటన చేసుకున్న సందర్భం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా
షిండే సంబంధించి మనం కూడా చూడొచ్చు. షిండేకి మరి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఛాన్స్ అయితే క్లియర్ కట్గా కనబడతా ఉంది. మహారాష్ట్రలో దాదాపుగా 134 కైవసం చేసుకుంది. దాంట్లోనే బీజేపీ అత్యధిక స్థానాలు మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఏదైతే వీళ్ళ కూటమి ఏదైతే ఉందో మన బీజేపీకి సంబంధించిన ఆ కూటమి అత్యధిక విజయం సాధించి, మన కాంగ్రెస్ సంబంధించిన కూటమి చూస్తే 50 సీట్ల వరకే మరి పరిమితమైన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ 50 సీట్లు కూడా మనం అక్కడ 3 పార్టీలు కూటమి ఏర్పడినప్పుడు కూడా స్వల్ప సీట్లు సంపాదించినట్టు కూడా మన కాంగ్రెస్ కూటమి అయితే ఉండడం వల్ల మరి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా మరి అక్కడ కంపల్సరీ బీజేపీ అభ్యర్థి సీఎంగా అయితే మరి ఉండనట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే హర్యానా సంబంధించి వాళ్ళకు కూడా కొంత ఎలక్షన్కి సంబంధించి ఆ విషయాలు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జార్ఖండ్లో మనం గతంలో కూడా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అక్కడ రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ మరి సీఎం హేమంత్ సోరెన్ కూడా అక్కడ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమవుతా ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. కానీ మహారాష్ట్రలో కొంత కూటమి వల్ల కొంత లేట్ అవుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. కాబట్టి బీజేపీ సంబంధించిన అభ్యర్థి సీఎం అయ్యే ఛాన్సెస్ అన్నట్టు కూడా మహారాష్ట్రలో ఆలోచన